ముఖ్యంగా ఆహారం విషయంలో అంటే ఒక సీనియర్ కార్డియాలజిస్ట్గా ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు, మనం చేస్తున్న తప్పులేంటి? గత అనేక సంవత్సరాలుగా మనం కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల గుండె జబ్బులు బారిన పడుతున్నారని మన ఒక ఆలోచన ఉండేది. అది కొంతవరకు కరెక్ట్ కానీ పూర్తిగా కరెక్ట్ కాదు. కొవ్వు పదార్థాలే కాకుండా ఈ కార్బోహైడ్రేట్స్, ఈ షుగరీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో మన ఇండియన్ డైట్ చూస్తే ఏమంటే 50 to 60%, 70% క్యాలరీస్ మనకి కేవలం కార్బోహైడ్రేట్స్ ద్వారానే వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? అన్నము, గోధుమ రవ్వ, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఇవి మన డైట్లో బల్క్ దీని ద్వారా రావటం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకని ఒక హెల్దీ డైట్ అనేది ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్స్ ఫ్రాక్షన్ 30 to 40% దాటకుండా ఉండాలి. ఒక వ్యక్తికి 2000 క్యాలరీస్ ఫుడ్ డైట్ అవసరం అయితే ప్రతిరోజుకి కేవలం ఒక 800-700 క్యాలరీస్ దాటి కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు. దానికి ఏంటంటే ఈ షుగర్ ఉన్న డ్రింక్స్ అయితేనేమిటి, ఈ స్వీట్స్ అయితేనేమిటి, ఈ వైట్ రైస్ అయితేనేమిటి, ఈ రిఫైన్డ్ ఫ్లవర్ అయితేనేంటి, ఇటువంటివన్నీ కూడాను ఫ్రీ షుగర్స్, ఫ్రీ కార్బోహైడ్రేట్స్ అనమాట. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.